ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ప్రపంచంలో మీరు గమనించినట్లయితే భారతదేశంలో భారతీయులు ఆహారాన్ని వేస్ట్ చేసినట్లుగా ఏ దేశంలో చేయరండి. రతన్ టాటా గారు ఒకసారి జర్మనీ దేశం వెళ్ళినప్పుడు ఒక హోటల్కి వెళ్ళారు. రతన్ టాటా గారు తన ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది వెళ్ళి, మన భారతీయులకు ఉన్నటువంటి ఒక చెడ్డ అలవాటు ఏంటి అంటే అన్నీ ఆర్డర్ చేస్తారండి, టేస్ట్ చేసి వాటన్నిటిని అలాగే వదిలేస్తూ ఉంటారు తినకుండా. అయితే వీరు కూడా ఏం చేశారంటే ఒక టేబుల్లో కూర్చొని ఒక 5-6 మంది వీరికి ఏం కావాలో అన్నీ ఆర్డర్ చేసి అన్నిటిని అలాగే వదిలిపెట్టేశారనమాట. వెంటనే పోలీసులు వచ్చారు వారి దగ్గరికి. పోలీసులు వచ్చి ఎందుకు మీరు ఈ ఫుడ్ వేస్ట్ చేశారని అడిగారు. రతన్ టాటా గారు ఏమన్నారంటే, నా డబ్బులు నేను వెచ్చించాను, నేను వెచ్చించి కొనుక్కున్నటువంటిది కదా, మీకేంటి సమస్య, మీరెందుకు వచ్చారని అడిగితే పక్క టేబుల్లో ఉన్నవారు కాల్ చేశారంట. భారతదేశం నుంచి కొంతమంది వచ్చి మా పక్క టేబుల్లో కూర్చొని భోంచేస్తున్నారు, వారు ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు అన్నారంట. రతన్ టాటా గారు ఏమంటారంటే, నా డబ్బులు కదండి, నేను కదా డబ్బులు పెట్టి కొన్నాను దీన్ని అంటాడు. అయితే పోలీసు వారు ఏమన్నారు తెలుసా, యూ జస్ట్ స్పాయిల్డ్ అవర్ నేషనల్ ట్రెజర్ అన్నారంట. మా దేశం యొక్క సంపదను నువ్వు కొల్లగొడుతున్నావు అన్నారంట. గమనించండి, మనం డబ్బు పెట్టి కొన్నటువంటి ఫుడ్ను కూడా మనం వేస్ట్ చేయకూడదు అనేటటువంటిది. నేను భోంచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా భోంచేస్తానండి, ఎంత కావాలో అంతే భోంచేస్తాను. అధికంగా భోజనాన్ని వేసుకుని వేస్ట్ చేయడం నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. చాలా కుటుంబాల్లో మీరు గమనించండి, ప్రతిరోజు ఉదయకాల సమయంలో ఎంతెంత భోజనాన్ని కింద పడేస్తూ ఉంటారు. ఒకవేళ మీ ఇంట్లో కూడా అటువంటి జరుగుతూ ఉంటే, మీ ఇంట్లో పని మనిషి ఉంటే వారు ఎంత బాధపడతారో తెలుసా? ఆ కుళ్ళిపోయినటువంటి అన్నము కూర అవన్నింటినీ కింద పడేసేటప్పుడు మనసులో ఏమనుకుంటారంటే, నిన్న రాత్రి మాకు ఇంట్లో తినడానికి భోజనం లేదు, ఎంతోమందికి బయట భోజనం లేదు, ఈ డబ్బున్న వారు ఎందుకు ఇలా వేస్ట్ చేస్తున్నారు అనుకుంటారు. మీకు విచిత్రమైన మాట చెప్తాను, నన్ను చూస్తారా ఒకసారి. డబ్బు ఉన్న వాళ్ళు ఎవరు భోజనాన్ని వేస్ట్ చేయరండి, ఆహారాన్ని. లేనటువంటి వారే వేస్ట్ చేసేది. దయచేసి ఆహారాన్ని వేస్ట్ చేయొద్దండి. ఈ ఉదయకాల సమయం కొరకు యోబు గ్రంథము 36వ అధ్యాయం 31వ వచనము, ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చేవాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. భోజనము దొరకనటువంటి వారు, ఆహారం లేనటువంటి వారు చాలామంది ఉన్నారు. యేసు ప్రభు కూడా 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు వారికి సమృద్ధిగా పెట్టాడు ఆయన. నాతో క్లోజ్గా ఉన్నటువంటి ఫ్రెండ్స్కి, నాతో పరిచయలో ఉన్నటువంటి వారికి తెలిసి, నేను హోటల్ తీసుకెళ్ళాను అనుకోండి, మీరు డిన్నర్ ఇవ్వాలనుకున్నారు అంటే మనకిష్టమైంది ఆర్డర్ చేయడం కాదండి. డిన్నర్ అంటే వాళ్ళకి ఇష్టమైంది ఆర్డర్ చేసుకొని తినమంటాం అనమాట. నేను డిన్నర్ ఇవ్వాలనుకున్నానంటే నేనేం చేస్తుంటే, మీకు ఏం కావాలో తినండి అంట. రెండో మాట ఏమంటానంటే, మీకు ఎంత కావాలో తినండి అంట. డబ్బులు అన్ని సందర్భాల్లో ఉండదు కదండి. లేనప్పుడు ఏం చేస్తానంటే, అందరికీ ప్లెయిన్ దోశ చెప్పండి అంటాను, అందరికీ 4 ఇడ్లీ 2 వడలు పెట్టండి అంటాను. వాళ్ళు అడుగుతారు, శరత్ గారు ఏంటంటే ఈరోజు ఇలా చేస్తారంటే, ఉన్నప్పుడు తినాలి, లేనప్పుడు సర్దుకొని ఉండడం కూడా నేర్చుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చిన ఆహార విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఆహారం వల్లనే అనేకమైన అనారోగ్యాలు వస్తున్నాయి కనుక ఈ విషయంలో బాధ్యత కలిగి ఉందాం. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించమని, ఆహార కొరత ఉన్న వారికి ఆహారాన్ని దయచేయండి ప్రభు. ఆహారం వల్ల ఎవరికైతే అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయో వారిని ముట్టి స్వస్థపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.